హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపరెడ్డి సార్. ఈరోజు మనకు జూలై 18 అనమాట. జూలై 18న ఇంపార్టెన్స్ ఏమున్నాయి అనే అంశాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. జూలై 18న నెల్సన్ మండేలా గారి యొక్క బర్త్డే అని చెప్పొచ్చండి. నెల్సన్ మండేలా గురించి మనం డిస్కస్ చేస్తే మీకు ఆల్రెడీ గుర్తొస్తుంది. నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా కంట్రీ అండి. ఈ సౌత్ ఆఫ్రికా కంట్రీ ప్రీవియస్గా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, డిఎస్సి ఇటువంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ఎందుకంటే నెల్సన్ మండేలా క్యారెక్టర్ అలాంటిది అనమాట. సో అంత ఇంపార్టెంట్ పర్సనాలిటీస్లో అతను ఉన్నాడు కాబట్టి. సో నెల్సన్ మండేలా గురించి చెప్పాలంటే, నెల్సన్ మండేలా 1918లో జూలై 18న జన్మించిందండి. జూలై 18th జన్మించిండు. సో ఎందుకు మన విషయం చెప్తున్నామంటే, ఇతను 27 years జైల్లో ఉన్నాడు. ఈ క్వశ్చన్ లాస్ట్ టైం అడగడం జరిగింది. 27 years జైల్లో ఉన్నాడు అంటే, ఇక్కడ నెల్సన్ మండేలా తన జీవిత కాలంలో ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అంటే 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇతను వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఇతను 27 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండగా ఇతను రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. అందులో ఇతని ఆత్మకథ కూడా ఉంది. ఆత్మకథ పేరు, ఆటోబయోగ్రఫీ పేరు ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ది లాంగ్ వాక్డ్ టు ఫ్రీడమ్. ఇది ఆయన రాసినటువంటి బుక్ అండి. ఇది ఆయన ఆత్మకథ. ది లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఎవరిది ఆత్మకథ అంటే నెల్సన్ మండేలా గారి ఆత్మకథ అండి. అలాగే నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే నెల్సన్ మండేలా గారి గురించి, వీరికి మన ఇండియాకు ఉన్నటువంటి సంబంధం కూడా ఆలోచిస్తే, వీరికి 1990లో భారతదేశం వాళ్ళు భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. భారత రత్న పురస్కారం పొందడం జరిగింది. సో భారతరత్న పురస్కారం పొందడం ద్వారా నెల్సన్ మండేలా గారికి ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ. ఎందుకంటే భారతరత్న ఇతను ఎవరితో సంయుక్తంగా పొందాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఎవరితో సంయుక్తంగా పొందిందంటే అంబేద్కర్తో సంయుక్తంగా పొందడం జరిగింది. అంబేద్కర్ అనే వ్యక్తితో సంయుక్తంగా ఇతను పొందడం జరిగింది. అంబేద్కర్ అనే వ్యక్తితో సంయుక్తంగా పొందడం జరిగింది. ఎవరు? నెల్సన్ మండేలా. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, నెల్సన్ మండేలా భారతరత్నాన్ని 1990లో అంబేద్కర్తో సంయుక్తంగా పొందడం ఒక విషయం అయితే, భారతరత్న అవార్డుని పొందిన రెండో విదేశీయుడు ఎవరంటే నెల్సన్ మండేలా. అంటే భారతరత్నాన్ని విదేశీయులు కూడా ఇస్తారు. అలా ఫస్ట్ ఒక విదేశీయుడికి కూడా ఇవ్వడం జరిగింది. ఆ విదేశీయుడి పేరు 1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కి ఇవ్వడం జరిగింది. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ని సరియద్దు గాంధీ అని కూడా పిలుస్తారు. ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ పాకిస్తాన్ సంబంధించినటువంటి పర్సన్. ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతని తర్వాత నెల్సన్ మండేలకు భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే ఈ అవార్డు పొందిన రెండో విదేశీయుడు ఎవరంటే నెల్సన్ మండేలా. ఈ అవార్డుని నెల్సన్ మండేలా ఎవరితో సంయుక్తంగా పొందాడంటే అంబేద్కర్తో సంయుక్తంగా పొందాడు. ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవే కాకుండా నెల్సన్ మండేలాకు 1993 అండి. 1993లో ఓకే, ఇక్కడ చూడండి. 1993లో నెల్సన్ మండేలా నోబెల్ అవార్డు కూడా పొందడం జరిగింది. ఏ నోబెల్ ఇది? శాంతి నోబెల్ అవార్డు కూడా పొందాడు. అంటే శాంతి నోబెల్ అవార్డుని నార్వే దేశం వాళ్ళు ఇస్తారు. నార్వే దేశం వాళ్ళు ఇస్తే అది ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారంగా మనం పేర్కొంటాం. అటువంటి అవార్డుని, శాంతి నోబెల్ని నెల్సన్ మండేలా 1993లో పొందాడు. ఇక్కడ కూడా మనకి ఇంకో ఇంపార్టెంట్ ఉందండి. ఎవరితో సంయుక్తంగా పొందాడంటే కూడా FWD క్లర్క్తో సంయుక్తంగా పొందాడు. ఎందుకు ఈ క్లర్క్ వార్తల్లోకి వచ్చాడంటే, క్లర్క్ రీసెంట్ కూడా చనిపోయాడు. ఈ క్లర్క్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దక్షిణాఫ్రికా దేశానికి చివరి శ్వేత జాతి అధ్యక్షుడు అనమాట. చివరి శ్వేత జాతి అధ్యక్షుడు. సో అట్లా నెల్సన్ మండేలా గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అయితే నెల్సన్ మండేలా జయంతిని ఎప్పుడు ప్రకటించారని కూడా ఎగ్జామ్ పాయింట్ అడుగుతాడు. సో నెల్సన్ మండేలా జయంతిని 2009లో యుఎన్ఓ వాళ్ళు ప్రకటించారండి. యుఎన్ఓ వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెల్సన్ మండేలా జయంతిగా ఎప్పుడు జరపాలని యుఎన్ఓ వాళ్ళు ప్రకటించారంటే 2009లో ప్రకటించారు. మరి ఆయన బర్త్డే ఎప్పుడంటే 9/2/18. సో ఇది ఇక్కడ కూడా చాలా క్లియర్గా మనం చూడొచ్చు. అంతేకాకుండా
మనం చూస్తే ఓకే, ఇంకా నెక్స్ట్ పాయింట్స్ ఏమున్నాయంటే నెల్సన్ మండేలా గారి గురించి. నెల్సన్ మండేలా గురించి కొన్ని పాయింట్స్లలో ఆయన పేరు మీద ఇంటర్నేషనల్ అవార్డు కూడా యుఎన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. యుఎన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఇంటర్నేషనల్ అవార్డు ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2014లో ఏర్పాటు చేశారు. ఎందుకంటే దాని 2013లో December 5 ఇతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత 2014లో ఈ అవార్డు ఏర్పాటు చేశారు. ఏమని ఏర్పాటు చేశారు? యుఎన్ఓ నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ అవార్డు అనేది ఏర్పాటు చేశారు. ఈ అవార్డుని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇస్తారంటే 5 years ఒకసారి ఇస్తారు. 5 years ఒకసారి ఇస్తే ఎంతమందికి ఇస్తారంటే ఇద్దరికి ఇస్తారు. అలా 2015లో పొందిన వాళ్ళు ఎవరంటే ఎలెనా నుడిమే, జార్జ్ సంపాయో అంటే వీళ్ళిద్దరు కూడా పొందడం జరిగింది. నమీబియాకి చెందినటువంటి ఎలెనా నుడిమే అండ్ పోర్చుగల్ చెందినటువంటి జార్జ్ సంపాయో వీళ్ళిద్దరు కూడా పొందడం జరిగింది. అలాగే 2020లో మారియానా వర్దినో జియాన్సినిస్ అండ్ మోరిసాండా కొయూటే అంటే ఇద్దరు కూడా పొందడం జరిగింది. మళ్ళీ అవార్డుని ఎప్పుడు ప్రకటిస్తారంటే 2025లో ప్రకటిస్తారు. 2025లో ప్రకటిస్తారు. ఎగ్జామ్ పాయింట్ అప్పుడు ఎలా అడుగుతారంటే నెల్సన్ మండేలా అవార్డుని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇస్తారంటాడు? 5 years ఒకసారి. నెల్సన్ మండేలా అవార్డుని ఇంటర్నేషనల్ అవార్డుని ఎప్పుడు ఏర్పాటు చేశారంటారు? 2014లో ఏర్పాటు చేశారు. ఫస్ట్ టైం ఈ అవార్డుని ఎప్పుడు ఇచ్చారు? 2015లో ఇచ్చారు. మరి సెకండ్ టైం ఎప్పుడు ఇచ్చారు? 2020లో ఇచ్చారు. నెక్స్ట్ టైం ఎప్పుడు ఇవ్వబోతున్నారు? 2025లో ఇవ్వనున్నారు. అలాగే 2015లో ఎంతమందికి ఇచ్చారు? ఇద్దరికి ఇచ్చారు. వాళ్ళ పేరు ఏం పేరు? ఎలెనా నుడిమే అండ్ జార్జ్ సంపాయో. ఎలెనా నుడిమే ఏ కంట్రీ? నమీబియా. జార్జ్ సంపాయో ఏ కంట్రీ? పోర్చుగల్ కంట్రీ. అలాగే 2020లో ఎవరికి ఇచ్చారు? మారియాండా వర్దియో అని గ్రీస్ క్యాండిడేట్. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే మోరిసాండా కొయూటే గినియా అటువంటి క్యాండిడేట్ కి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భారత్ అండ్ ఇండియా, భారత్ అండ్ సౌత్ ఆఫ్రికా మధ్యన జరిగేటటువంటి క్రికెట్ సిరీస్ కూడా మండేలా గాంధీ ఫ్రీడమ్ సిరీస్ గా పేరు పెట్టడం జరిగింది. ఫ్రీడమ్ సిరీస్ గా పేరు పెట్టారు. ఇది టెస్ట్ సిరీస్ అండి, ఫ్రీడమ్ టెస్ట్ సిరీస్ అని పేరు పెట్టారు. ఇలా నెల్సన్ మండేలా గారు ఈరోజు వార్తలు నిలిచారు. వీరి గురించి మనకు అన్ని రకాలుగా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఓకే, వీరి తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సిన విషయాలండి. ఓకే, టెలికమ్యూనికేషన్ చట్టం అనేది 2023 అనేది రీసెంట్గా రావడం జరిగింది. ఈ చట్ట ప్రకారం ఏంటంటే ఎవరి పేరు మీదైనా సరే సిమ్ములు అత్యధికంగా ఉండకూడదు. అంటే సిమ్ములు గరిష్టంగా 9 వరకు ఉండొచ్చు. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్, నార్త్ ఈస్టర్న్ ఇటువంటి ప్రాంతాలలో 6 మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ గనక ఉంటే వారి మీద తొలి వార్నింగ్ లాగా 50,000 రూపాయల జరిమానా ఉంటుంది. అయినా కూడా రెండోసారి కూడా ఇంకా ఎక్కువ సిమ్ములు కనుక ఉంటే ఖచ్చితంగా 2 లక్షల రూపాయల జరిమానా ఉంటుంది. ఇలా కాకుండా వాళ్ళు వేరే అక్రమ పద్ధతుల ద్వారా వేరే పేరు మీద ద్వారా తీసుకొని ఆ సిమ్ని వీళ్ళు వాడుతున్నా కూడా, అలా తీసుకున్నా కూడా వీళ్ళ పేరు మీద వీళ్ళకి ఖచ్చితంగా మళ్ళా 3 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది, లేకుంటే 50 లక్షల జరిమానా ఉంటుంది, లేకుంటే రెండు కూడా కలిపి కూడా ఉంటుందని. సో ఇటువంటిది విషయం కూడా మనం చెప్పవచ్చు. అంటే మన పేరు మీద ఇప్పుడు డౌట్ వస్తుంది, మన పేరు మీద ఎవరైనా సరే మన సిమ్ తీసుకున్నారా తీసుకోలేదా, ఇటువంటి డౌట్స్ క్లియర్ కావడం కోసమని సంచార్ సాతి అనేటువంటి పోర్టల్ ఉంటుంది, వెబ్ పోర్టల్ ఉంటుంది. ఆ వెబ్ పోర్టల్కి వెళ్ళి మన మొబైల్ నెంబర్ కొట్టి లేకపోతే మన పేరు కొట్టి దాని మీద లేకుంటే మన ఆధార్ కార్డు ఉంటుంది, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసినా కూడా ఓవరాల్గా మన పేరు మీద ఎన్ని సిమ్ములు అనేది మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి కూడా మన సిమ్ని డీయాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, ఎందుకంటే ఇది టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 వచ్చింది. ఇది మేజర్గా ఉగ్ర దాడులు ఎవరైతే పాల్పడుతున్నారో, నకిలీ సిమ్ములు, నకిలీ అకౌంట్లతో తీసుకుంటున్నారో వాళ్ళ నుంచి రక్షణ కోసం కానీ, అలాగే నెంబర్ 2 ఈ యొక్క సైబర్ నేరాల్లో భాగంగా ఫిషింగ్ లాంటిది చేస్తుంటారు కదా. అంటే సైబర్ నేరాల్లో వాళ్ళకు అనవసరమైన మెసేజ్ పంపించి వాళ్ళ ఫోన్ యాక్ట్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకోవడం కానీ పని జరుగుతుంటుంది కదా. ఇవన్నీ అరికట్టడానికి ఒక ప్రధానమైనటువంటి విషయం కూడా జరుగుతుంది. అంతేకాకుండా 3వ విషయం కూడా ఏంటంటే మనకు ఈ యొక్క సిమ్ములు
సంఖ్య పెరుగుతున్నా కొద్దీ సిమ్ల సంఖ్య పెరుగుతున్నా కొద్దీ ఈ యొక్క కంపెనీల మధ్య పోటీ జరుగుతుంటుంది. ఈ కంపెనీల మధ్య పోటీ జరుగుతుంటుంది. మన ఇదివరకు 9848 అన్నట్టు ఇట్లా ఉండే, కానీ ఇప్పుడు 7 సిరీస్లో ఉంది, 6 సిరీస్లో ఉంది, అండ్ 8 సిరీస్లో కూడా ఉంది. ఇంకా ఫ్యూచర్లో పెడితే 5 సిరీస్ కూడా వస్తుంది. అంటే జెన్యూనిటీ ఏందనేది తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఉన్న సిమ్ముల యొక్క సంఖ్యను తగ్గించవచ్చు, అండ్ రేషనల్గా ఉన్నటువంటి సిమ్ములని మాత్రమే తెలుస్తుంది. అలాగే ఓవరాల్గా సిమ్లకు సంబంధించి ఒక షార్టేజ్ అనేది మనం తీసుకురావడం కూడా జరుగుతుంది అనమాట. అంటే షార్టేజ్ ఉన్న దాని కొరతని మనం తీసుకురావడం జరుగుతుంది. ఆ కొరతను మనం అధిగమించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఒక విషయం. సంచార్ సాథీ పోర్టల్ కూడా చెక్ చేసుకోండి అందరు కూడా. నెక్స్ట్, రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు యువతకు సంబంధించి ఒక అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ఏంటిదంటే ఇది నిరుద్యోగ భృతి లాంటిది. ఇది చెప్పాలంటే ఒక నిరుద్యోగ భృతి లాంటిది. ఏంటిదంటే ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన అని తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన. ఈ పథకం గురించి ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లో, ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం పేరు అడుగుతాడు. అప్పుడు మహారాష్ట్ర అని చెప్పాలి. ఈ మహారాష్ట్ర వాళ్ళు తీసుకొచ్చిన పథకం ఏంటిదంటే 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళకు, 18 to 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకు, అందులో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు, లేకుంటే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇలా ఉంటారు. వాళ్ళకు ఒక 6 నెలలు శిక్షణ కూడా కార్యక్రమం కూడా ఇచ్చి ఒక స్టైపెండ్ లాగా వాళ్ళకు ఎలా ఇస్తారంటే, ఐటీఐ వాళ్ళకు 6,000 రూపాయలు, అలాగే డిగ్రీ పూర్తి చేసిన వారికి 8,000 రూపాయలు, అలాగే నెక్స్ట్ పీజీ పూర్తి చేసిన వారికి 10,000 రూపాయల స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి యువ కార్య ప్రశిక్షణ యోజన పథకంగా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్, మన దక్షిణ భారతదేశంలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అనేది తీసుకురాబోతుంది. అంటే తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, జనరల్గా ఫ్లైఓవర్ రోడ్డు మీద ఫ్లైఓవర్ ఉంటుంది, కానీ ఇంకా ఫ్లైఓవర్ మీద ఇంకో ఫ్లైఓవర్ లాంటిది డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అనేది మనకు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే బెంగళూరులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. బెంగళూరులో దీన్ని ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు దీన్ని ప్రారంభించారు. దీని యొక్క రేంజ్ కూడా, అంటే పొడుగు కూడా 3 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ కర్ణాటక రాష్ట్రం వాళ్ళు ఇంకొక ప్రయత్నం కూడా చేశారు. ఏం చేశారంటే స్థానికత, ప్రైవేట్ రంగంలో స్థానికతని తీసుకురావడం జరుగుతుంది. అంటే స్థానికతకు సంబంధించి కర్ణాటక అనేది ఐటీ కంపెనీకి చాలా ఫేమస్. అటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి అక్కడ ప్రైవేట్ ఉద్యోగాల్లో 50 to 75% ఈ బిట్వీన్లో ఖచ్చితంగా లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళు తీర్మానించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ సంబంధించిన అంశాలండి. తెలంగాణ వాళ్ళు జూలై 18వ తారీఖున రైతు రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తున్నారు. ఈ రైతు రుణమాఫీ పథకంలో భాగంగా 2 లక్షల రూపాయల వరకు ఏదైతే ఉందో రైతుల రుణాన్ని మాఫీ చేసే కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే జూలై 18వ తారీఖున ఈ స్కీమ్ అనేది మనకు స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అయితే దీన్ని మొత్తం 3 విడతలుగా చేస్తున్నారు. అంటే 3 విడతలు ఏంటంటే 1,00,000, 1,50,000, 2 లక్షలు ఈ విధంగా చేస్తున్నారు. దీని డెడ్ లైన్ కూడా వాళ్ళు ఆగస్ట్ 15గా పెట్టుకోవడం జరిగింది. ఆగస్ట్ 15 లోపల డెడ్ లైన్ అనేది కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ రోజేమో స్టార్ట్ చేసిన వాళ్ళకు 1,00,000 లోపు రుణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారు. అలాగే ఈ నెల ఎండింగ్ కల్లా లేకపోతే ఆగస్ట్ 1st వీక్ కల్లా ఆ విధంగా మనకు 1,00,000 లోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తారు. ఆగస్ట్ 15 కల్లా ఏం చేస్తారంటే టోటల్గా 2 లక్షలు ఉన్న రుణాలని మాఫీ చేయడం జరుగుతుంది. విధంగా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. జూలై 18 నుంచి ఆగస్ట్ 15 వరకు అది 3 దశలలో చేపట్టింది. సో ఇప్పుడు తొలి విడతలో భాగంగా 1,00,000 లోపు రుణాల కోసమని 7,000 కోట్లు అనేది దానికి మంజూరు చేయడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ తెలంగాణ ప్రభుత్వము జూలై 25వ తారీఖున పూర్తి స్థాయి బడ్జెట్ అనేది తీసుకురాబోతుంది. గతంలో ఎలక్షన్స్ ముందు పెట్టిన బడ్జెట్ అది జస్ట్ ఓటాన్ అకౌంట్ లాంటి బడ్జెట్ అనమాట. సో ఇది మాత్రం పూర్తి స్థాయి బడ్జెట్ అనేది రేపు తీసుకురాబోతున్నారు. మనకు 2024 జూలై 25వ తారీఖున తెలంగాణ బడ్జెట్ ఏర్పాటు చేస్తున్నారు. రీసెంట్గా గ్రూప్ 1 ఫిలిమ్స్లో కూడా తెలంగాణ బడ్జెట్ ఎంత అని అమౌంట్ కూడా అడగడం జరిగింది. కాబట్టి బడ్జెట్ ఏ రోజున ప్రవేశపెడితే ఇంపార్టెంట్, మొత్తం ఆ యొక్క బడ్జెట్ మొత్తం కూడా మనకు ఇంపార్టెంట్ అండి. అది మనం ఆ రోజు కూడా డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా తెలంగాణలో కమిషన్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్ ఇలా ఇవ్వడం జరిగింది కదా. కార్పొరేషన్ చైర్మన్లలో రీసెంట్గా నేరెళ్ళ శారద అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వీరు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా వీరు నియమితులయ్యారు. అలాగే బుర్రా జ్ఞానేశ్వర్ గారు
తెలంగాణ ముదిరాజ్ సంఘ కార్పొరేషన్కి వీరు చైర్మన్గా నియమితులయ్యారు. అలాగే జరిపాటి జైపాల్ అటువంటి వ్యక్తి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా వీరు నియమితులయ్యారు. అంటే వారి గురించి అనౌన్స్మెంట్ జరిగింది, మార్చిలోనే వచ్చింది, మళ్ళీ రీసెంట్గా జూలై మంత్లో కూడా వచ్చింది. కాకపోతే వాళ్ళు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నారు, అందరూ ఒకటే రోజు కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజున స్వీకరిస్తున్నారు కాబట్టి సో వాళ్ళ పేర్లు మళ్ళీ ఒకసారి మనం రివిజన్ చేస్తున్నాం. ఓకే అండి. అలాగే ధనసరి అనసూయ ఆర్ సీతక్క గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు మీదుగా అక్కడ ములుగు జిల్లాకు సంబంధించినటువంటి రచయిత కడియాల సురేష్ కుమార్ అటువంటి పర్సన్ సీతక్క మీద ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆదివాసుల ఆత్మబంధు సీతక్క అనే పుస్తకం రాయడం జరిగింది. చాలా అద్భుతమైన పుస్తకంగా సీతక్క గారు కూడా నా జీవితం మీద రాశారు కాబట్టి చాలా గొప్ప పుస్తకం అని అమ్మ కూడా చెప్పడం జరిగింది. ఓకే అండి. దీని తర్వాత నెక్స్ట్ అండి, భారత ఆర్థిక వృద్ధి రేటు మీద 2024-25లో ఎంతవరకు పెరిగే అవకాశం ఉంటుందనేది ఒక్కొక్కరు ఒక్కొక్క అంచనా ఇవ్వడం జరిగింది. ఇందులో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, అలాగే నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్య నిధి అంటే ఐఎంఎఫ్ కానీ, అలాగే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కానీ ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 7% ఖచ్చితంగా ఈసారి భారతదేశం ఆర్థిక వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని చెప్పారు. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి వాళ్ళు కూడా 6.8% స్టార్టింగ్ అనుకున్నారు, బట్ వాళ్ళు కూడా 7% పెంచారు. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే స్టార్టింగ్ నుంచే 7 ఉంది, వాళ్ళు ఇప్పుడు కొద్దిగా పెంచి 7.2% అని వాళ్ళు నిర్ణయించారు. అలాగే నెక్స్ట్ స్టోర్మ్ ఎక్స్ అనేది మనకు కనిపిస్తుందండి. ఈ స్టోర్మ్ ఎక్స్ అంటే ఏంటంటే రేసింగ్, ఫార్ములా 1 రేసింగ్ కార్లు ఉంటాయి కదా, ఆ కార్లలో ఫ్యూయల్ అంటే చాలా అద్భుతమైన ఫ్యూయల్ అనమాట. ఇప్పుడు మనం జనరల్గా పెట్రోల్ దగ్గర పోయినప్పుడు జనరల్ పెట్రోల్ ఉంటుంది, పవర్ పెట్రోల్ ఉంటుంది. ఇది ఇంకా మోస్ట్ పవర్ పెట్రోల్ అనమాట. ఈ పవర్ పెట్రోల్ని ఇండియన్ ఆయిల్ వాళ్ళు రీసెంట్గా విడుదల చేయడం జరిగింది. ది హై ఆక్టేన్ గ్యాసోలిన్ అనేదిగా మనం చెప్పవచ్చు స్టోర్మ్ ఎక్స్ అనేటువంటి పెట్రోల్ అండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కనిపిస్తుందండి, చంద్రుడి మీద మనము జీపీఎస్ అనేది పాటిస్తున్నాం. అంటే జీపీఎస్ అంటే సోలార్ బేస్ చేసుకొని మన భూమి మీద ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఉంటున్నాం మనం ఏంటంటే దాని గురించి జీపీఎస్ అనే సిస్టమ్ ఉంది. అలాగే గ్లోనాస్కే అనేది రష్యా వాళ్ళు చేస్తున్నారు, బైదు అనేది కూడా చైనా వాళ్ళది ఉంది. అలాగే మన ఇండియాకి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ప్లాన్ చేయడం జరిగింది. సో అందులోని భాగంగానే IRNSS లాంటి ఉపగ్రహాలు కూడా మన ఇండియా వాళ్ళు కూడా ప్రయోగించడం జరిగింది. సో ఓవరాల్గా ఇక్కడ చూడండి, ప్రజెంట్ ఇండియా వాళ్ళు ప్రయోగించినప్పుడు కూడా మన ఇండియాది ప్రయోగించినప్పటికి కూడా మనము ఎక్కువగా జీపీఎస్ మీద ఆధారపడుతున్నాం. అయితే ఇప్పుడు భూమి మీద కాకుండా చంద్రుడి మీద ఇటువంటి నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని చైనా వాళ్ళు భావించడం జరిగింది, బీజింగ్ వాళ్ళు. ఆ చైనా వాళ్ళు భావించడం కాబట్టి 21 ఉపగ్రహాలు ప్రయోగించాలని నిర్ణయించారు. అయితే జపాన్ వాళ్ళు ఆల్రెడీ 2022లో అనుకున్నారు, కానీ అది ముందుకు వెళ్ళలేదు. జపాన్ వాళ్ళు 7 ఉపగ్రహాలతోటే 8 ఉపగ్రహాలతో ప్లాన్ చేశారు. బట్ చైనా వాళ్ళు మాత్రము చంద్రుడి మీద 21 ఉపగ్రహాలు ప్లాన్ చేసి చైనా వాళ్ళు లూనార్ నావిగేషన్ సిస్టమ్ని వాళ్ళు రూపొందించబోతున్నారు. అంతేకాకుండా చంద్రుడి యొక్క కాలమాన ప్రకారము దాన్ని అవలంబిస్తున్నటువంటి దేశం కూడా చైనా వాళ్ళు. మనమేమో సోలార్ టైం టేబుల్ మనకుంటే వాళ్ళేమో లూనార్ టైం టేబుల్ వాళ్ళు ఫాలో చేస్తుంటారు. సో అది కూడా వాళ్ళు చంద్రుడిని ఎక్కువగా లైక్ చేస్తుంటారు. ఓకే చైనా వాళ్ళు. అలాగే నెక్స్ట్ మనకు జీన్స్ అనే సినిమాలో 7 వింతలని శంకర్ భారతీయుడు 2 డైరెక్టర్ చూపించడం జరిగింది. అయితే ఆ జీన్స్ సినిమాలో చూపించినటువంటి 7 వింతలనే కాకుండా ఆ 7 వింతల్ని 7 రోజులలో అధిగమించే ప్రయత్నం చేశాడు. ఆయన పేరు మ్యాగ్డీ ఈసా. ఆయన మ్యాగ్డీ ఈసా అనేటువంటి వ్యక్తి ఈయన 6 రోజుల 11 గంటల 52 నిమిషాలు, అంటే ఈ 6 రోజుల 11 గంటల 52 నిమిషాలు, అంటే 7 రోజుల లోపు ఈయన అధిగమించే ప్రయత్నం చేశాడు. అంటే 7 వింతలు అన్నింటిని కూడా చూడడం జరిగింది. తాజ్మహల్ కానీ, అలాగే మనకు ఉన్నటువంటి పెట్రా కానీ, చిచెన్ ఇట్జా కానీ, ఈజిప్ట్ పిరమిడ్స్ కానీ, ఇవన్నీ కూడా క్రైస్ట్ రీడిమర్ లాంటి విగ్రహం కానీ ఇవన్నీ కూడా ఆయన వెళ్ళి చూడడం జరిగింది. పీసా టవర్ కానీ ఇవన్నీ కూడా చూశాడు. ఎవరు? మ్యాగ్డీ ఈసా. ఇతనికంటే ముందు బ్రిటిష్ సంబంధించినటువంటి జాబీ మెక్డొనాల్డ్ అనే వ్యక్తి కంటే కూడా వేగంగా ఈయన 4.5 గంటల వేగంగా అధిగమించాడు. అంటే ఆయన ఎంత చేసినంటే 11 అంటే ఆయన 15 గంటల 16 గంటలు పట్టింది. 6 రోజుల 16 గంటలు ఇతను పట్టింది. ఇతనికి జస్ట్ 11 గంటలే పట్టడం జరిగింది. సో అత్యధిక వేగంగా వెళ్ళినటువంటి మ్యాగ్డీ ఈసా అండి. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. అలాగే కాంగ్ యాట్సే మనం రీసెంట్ కూడా డిస్కస్ చేసాం. లడక్ అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి శిఖరం పేరు కాంగ్ యాట్సే. దీన్ని మహబూబాద్ జిల్లాకు చెందినటువంటి మరిపేట బంగ్లాకు చెందినటువంటి బూక్యా తండాకు చెందినటువంటి యశ్వంత్ నాయక్ అనే వ్యక్తి రీసెంట్గా అధిరోహించని చెప్పాం. అలాగే మన హైదరాబాద్ చెందినటువంటి ఇంకొక పర్సన్ లేడీ శ్రద్ధాంజలి సహా అనే అమ్మాయి కూడా ఆమె కూడా అధిరోహించడం జరిగింది కాంగ్ యాట్సే శిఖరాన్ని. బట్ ఈమె జూన్లోనే అధిరోహించింది. బట్ మనకు మళ్ళీ ఈరోజు పేపర్లోకి రావడం జరిగింది.
నెక్స్ట్ పాల్ కగామే. పాల్ కగామే అనే పర్సన్ ఎవరంటే ఈయన రువాండా అనే దేశానికి 4వ అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. రువాండా అంటేనే మీకు గుర్తు రావాలి, మహిళల శాతం పార్లమెంట్లో మహిళల శాతం ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఏంటంటే రువాండా అని చెప్పొచ్చు. రువాండా రాజధాని పేరు కిగాలి అని చెప్పొచ్చు. రువాండా కరెన్సీ పేరు ఫ్రాంక్ అని గుర్తు రావాలి. సో రువాండా అనేది ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక దేశం అండి. దీపా మాలిక్. ఈ దీపా మాలిక్ అంటే మీకు గుర్తు రావాల్సిన అంశం 2016లో షార్ట్ పుట్లో ఈమె పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించినటువంటి పర్సన్ ఎవరు అంటే దీపా మాలిక్ గారు. ఈ దీపా మాలిక్ గారు దక్షిణాసియా షార్ట్ పుట్లో సిల్వర్ మెడల్ సాధించారు. దక్షిణాసియా పారా ఒలింపిక్ కమిటీ రిప్రజెంటేటివ్గా నియమించడం జరిగింది దీపా మాలిక్ గారు. అలాగే ఐఎన్ఎస్ ఢిల్లీ అనమాట. ఐఎన్ఎస్ ఢిల్లీ గురించి మనం డిస్కస్ చేస్తే ఐఎన్ఎస్ ఢిల్లీ అనేది ఏంటంటే బెస్ట్ షిప్గా అది రీసెంట్గా ఎంపిక కావడం జరిగింది. విశాఖపట్నం జరిగిన ప్లీట్ రివ్యూస్లలో, ఇక్కడ ప్లీట్ అనాలి, ప్లీట్ రివ్యూస్లలో రావడం జరిగింది అనమాట. ఇది బెస్ట్ షిప్గా రావడం జరిగింది 2024లో ఐఎన్ఎస్ ఢిల్లీగా మనం పేర్కొంటాం. సో ఇవి మన హీరో సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మళ్ళీ క్లాస్లో రిమైనింగ్ వచ్చేద్దాం. ఆల్రెడీ ఇవి దాదాపు 8 పేపర్ల నుంచి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట. మరి ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.